కష్టం. దయచేసి రండి, మీరు ఎవరు వస్తారు రండి. ఇదే నేను కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు వస్తే తెల్ల లైన్లు వేసి ట్యాంకులు నీళ్లు పంపించిన, చిరంజీవి వస్తే ఆ వద్దు మేము, ఎందుకంటే చాలా మంది వస్తారండి, అన్నం ఉండదేమో అని చిత్రాన్నం పెరుగన్నం పెట్టినా. మాకు తెలుసు రాజకీయం, చేయండి రాజకీయం, మేము వద్దంటే మేము జైలు పంపిస్తారు, ఏమనలేదు, మేము పోయి వచ్చినాము. తప్పు చేసినాము, ఒప్పు చేసినాము, అది మళ్ళీ వాడిని క్షమించమంటావా? చెప్పు, నువ్వు చెప్పు, వింటాలే. ఎందుకంటే కుటుంబానికి, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కొన్ని ఉన్నాయి. ఇదే నాన్న చనిపోయిన రోజు ప్రమాదం దేవుడితో నేను ఏడుస్తే ఏబిఎన్ లో చూపిస్తే సమర్సింహారెడ్డి ఫోన్ చేసి నాకు ఏమంటారు తెలిస్తే, ఏరా మీ నాయన చచ్చిపోయినాడు అన్న. దయచేసి వాని విషయంలో నేను తగ్గను. ఏం చెప్తారు, ఊరేస్తారు, ఏంటిలే. అంతేగాని ఒక వేస్ట్ ఫెలో, ఒక అనామకుడు, చెట్లు కొట్టే సంస్కృతి, మీ వాడు సారే అమ్ముతా పట్టుకున్నాడు, ఈ రోజు కూడా కేసులు ఉన్నాయి. ప్యాకెట్లో పోతాడు, ఇసుక పోతాడు. వాడిని పెట్టుకున్నావు ఆ పార్టీలో, పార్టీకి నష్టం. పార్టీ ఏమంటాడు, చెప్పా, ప్రతి మాటకు చెప్తే అన్ని పంపిస్తాను మీకు, వాళ్ళకి పంపించి అన్ని మీ వాళ్ళకి. ఇదే వెంకట్రామరెడ్డి ఉన్నాడు, వాడు మాట్లాడతాడు. కానీ ఆయమ్మ ఇక్కడ ఉంది, సూర్యుని భార్య ఉంది. ఒక్క రోజు కూడా మున్సిపాలిటీలకు ఎప్పుడు చెప్తారే ఆడపై క్లీన్ చేసి రాంటారు అని చెప్తారు. నమస్కారం. ఎవరితోనే కంపేర్ చేయ, నేనేం వద్దన్నా. అలాంటి వ్యక్తి వద్దు. నాన్న ఎప్పుడు పొగిడేవాడు, కడప బేరుగా ఉండే, ఎన్నోసార్లు చెప్పినాడు నాన్న, పోయి ఆడు చూసిరా పోనే. వెరీ సారీ, వెరీ సారీ. బానే బతికిదాం, బానే ఉన్నాం, ఏ దాంట్లో లోటు లేదు, ఏమి లేదు. ఇట్స్ నాట్, ఐ కాంట్, నేను నా బాధ నేను చెప్పుకోలేను ఎవరికి. ఇంట్లోకి పోయి వాడు మాట్లాడతాడా, బుద్ధుండే కొడుకోడు. వాళ్ళ వాయిస్ చెప్పు మెట్టాను. దివాకర్ రెడ్డి కూడా చెప్పు మెట్ట, ఆయన బాగలేక ఎప్పుడు కూర్చున్నాడు, 5 ఏళ్ళు రాలేదు, ఏజ్ కూడా ఇదిరా. ప్రసన్న అక్కకే జరిగింది, ఈ వద్దు ప్రసన్నకు జరిగిందని నువ్వు బాధపడతాను. పోలీస్ అంటావు, ఆ రోజు కూడా పోలీసు లేదు. ఇన్నే చెప్పండి, ఇన్నే ఎఫ్ఐఆర్ చూడండి. ఇవన్నీ నేను అప్పటి మన పంపించిన వెంకటరామ పంపించిన శైలజాన, ఇవన్నీ ఎఫ్ఐఆర్లే. వాని ఇండ్లు కరెక్ట్గా ఉందా, వాని ఇండ్లు ఖచ్చితంగా కొడతారు. రిజిస్ట్రేషన్ తప్పు చేసుకున్నాడు, వాని ఇండ్లు కాదు అది, మున్సిపాలిటీలో స్థలంలో కట్టినాడు. లేదని చెప్పాను, వాడినే చెప్పమను. వెరీ సారీ జగన్, మా బాధ అర్థం చేసుకో. ఎవరన్నా రావద్దంటానన్నా, ఎందుకు రాకూడదు? ఎస్, వాడు ఏమంటాడు, ఎలక్షన్ అయిపోయిన 4 నెలలకు నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు, ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. రా ఫ్రాక్షన్ చేయి. పొద్దున వాళ్ళు సుప్రీంకోర్టు, హైకోర్టులో వచ్చేది మాకు రాలే, అవ్వద్దు, మాకు వచ్చినాయే. మీరు ఒక్కటే ఆర్డర్, ఏమొచ్చింది? అవును, లా అండ్ ఆర్డర్ అంటారు. నేను వాడు కొట్టుకుంటే లా అండ్ ఆర్డర్, నన్ను లోపలేస్తారు, వాడిని లోపలేస్తారు. మొత్తం మున్సిపాలిటీ సర్వనాశనం చేసినాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ మున్సిపాలిటీ. ప్రతిదీ బాధేసింది. యుద్ధ నువ్వు చెప్తే ప్రసన్న ప్రసన్న అంటున్నావే, అదే ప్రసన్న అక్కలు జరిగిందే. కొండబూతులు తిట్టాడు ఆవిడ వచ్చి ఇంట్లోకి వచ్చే. మాకు తెలిసి ఎట్లా గౌరవించాలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. బాధాకరం. రైట్, థ్యాంక్ యూ.